ఈరోజు ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈరోజు అనేక కార్యక్రమాలు ఉదయం నుంచి చేపట్టడం జరిగింది. మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో రాయగడ్డ నడిమి సంఘం ఆఫీసులో ఉదయం విరాజ్ జెండాను ఎగిరేసి దాంతో ప్రారంభమైన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రేమ్ టైలర్ యజమాని నానమోని మన్యం గారి ఆధ్వర్యంలో ఒక సామాజిక కార్యక్రమం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా స్వయాన ఆయన కూడా మత్స్యకారుడే. ఒక మత్స్యకారుడుగానే కాకుండా గతంలో అనేక సామాజిక కార్యక్రమాలు, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు, సేవా తత్పరతో ఆయన అనేక కార్యక్రమాలు కొనసాగించిన పరంపర మనం ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం. అందులో భాగంగా ఇటీవలనే పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈ బైక్ రైడర్స్ ఎవరైతే హెల్మెట్ ధరించకుండా ప్రాణ నష్టం కానీ అవయవ నష్టం కానీ జరుగుతూ ఉందో దాన్ని గమనించినటువంటి ప్రేమ్ గారు ఇటీవల హెల్మెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఉచితంగా ఆయన కస్టమర్లకు చేసేటటువంటి ప్రక్రియ ప్రారంభం చేశారు. ఏదో ఒక దశలో ఒక సామాజిక హితం కోరినటువంటి కార్యక్రమం మొదలైతే ప్రేమ్ను ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా డొనేట్ చేసేవాళ్ళు డొనేట్ చేయడమే కాకుండా స్వచ్ఛందంగా అరే ఒక బీద బడుగు బలహీన వర్గాల వ్యక్తి మనకు డొనేట్ చేస్తున్నాడు కదా, మనం కొనే శక్తి ఉంది కానీ మన ప్రాణాలను మనం కాపాడుకోవడంలో మనమే అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నామనే ఒక మెసేజ్ను దీని ద్వారా ఆయన అందరికీ బైక్ రైడర్స్కి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. తద్వారా అందరూ కూడా హెల్మెట్లు ధరించి మీ ప్రాణాలను కాపాడమే కాకుండా మీ కుటుంబాలను నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితిని మీ అందరికీ గుర్తు చేయడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా ప్రయాణికులు, బైక్ నడిపే ప్రతి ప్రయాణికులు అందరూ కూడా తప్పనిసరిగా ఏదైతే ఆర్టీఓ రూల్స్ ఉన్నాయో హెల్మెట్ పెట్టాలి, ప్రమాదాలు నివారించాలి అని చెప్పేసి ఏదైతే ఒక ప్రభుత్వం కానీ సంబంధిత అధికార శాఖ కానీ సూచించిందో మనం అందరం కూడా ఆ నియమ నిబంధనలు పాటిస్తూ మన కుటుంబానికి రక్షణగా నిలుద్దాం. ఈరోజు మత్స్య కార్మిక సంఘం ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా నేను ఈ ప్రభుత్వాలను కానీ రాజకీయ పార్టీలను కానీ డిమాండ్ చేస్తుంది ఏంటంటే, అత్యంత బడుగు బలహీన వర్గాల్లో మత్స్యకార వర్గం ఒకటి, వారికి రావాల్సినటువంటి హక్కులను ఈ ప్రభుత్వాలు కల్పించడంలో గతంలో కొంచెం తాత్సారం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో అత్యధిక సంఖ్య ఉన్నటువంటి ముదిరాజ్ తెలుగు మత్స్యకార సోదరుల హక్కులను కాపాడడంలో ప్రభుత్వాలు ముందరికి రావాలి, రాజకీయ పార్టీలు ముందరికి రావాలి. అప్పుడే సామాజిక సమానత్వం సాధించబడుతుంది. కాబట్టి అన్ని వర్గాలు, ఈ సమాజంలో నివసిస్తున్నటువంటి అన్ని వర్గాల హక్కులను కాపాడంలో ప్రభుత్వాలు ముందుండాలని నేను కోరుకుంటూ, ఏదైతే తెలుగు మత్స్యకార కార్మికులు మొదటి నుంచి బీసీడీ నుంచి బీసీఏకు మారవాలని కోరుకుంటున్నారో, అదేవిధంగా వారి హక్కుల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారో అవన్నీ ఈ ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని నేను డిమాండ్ చేస్తూ, ఈ సందర్భంగా మరొకసారి మత్స్య కార్మిక ప్రపంచ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, ఈ సామాజిక కార్యక్రమంలో నన్ను ముఖ్య అతిథిగా పాల్గొని